Next, we have thought-provoking performance by the talented 9th grade girls on the doctor theme. Let's welcome them with a big hand. జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. స్టూడెంట్స్, సైలెన్స్. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? ఓకే సార్. నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్ని అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ని అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కళాశాలలో ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేనింకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్ బాయ్. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా
అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తరువాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవి నడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం. ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో నలిసి పడితేనే గిజ్జి గిజ్జలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నులిమితే గొంతులో ఎముక విరిగిపోయిందంట సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం గడ్డ కట్టుకుపోయిందంట సార్. రక్తం కట్టుకుపోయిందంట సార్. పాపం సార్. తల, ముఖం, మెడ, చేతులు ఒక్కటేమిటి సార్ 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్. ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటావు సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడు క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్. నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నలికి చనిపోతున్నారు సార్. ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్. ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి, వదలడం కాదు, వధించాలి సార్. ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. మీరు చెప్పింది డాక్టర్ని కాదు, దేవతని. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో ఈశ్వర పరమేశ్వర చూడరా
మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా. What a creative and inspiring act. Thank you, girls, for highlighting the dedication and service of doctors. Let's give them a huge round of applause.